నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. మోసాన్ని ప్రత్యర్థులపైకి నెట్టేయడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించడం కుట్ర. అటు చూడు బే, యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. మా ఇంట్లో కూడా మేము కోసుకునేదానికి మీ పర్మిషన్ ఏందయ్యా? వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని కంటికి కనబడకుండా కుట్రను అమలు చేయటం కుతంత్రం. జగన్ వాహనానికి సింగయ్య బలి. పాము తన పిల్లలను తానే తినేసినట్లు ఓదార్పు యాత్రలు పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి సొంత కార్యకర్తలనే బలి తీసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. జగన్ విషయంలో చంద్రబాబు తంత్రం ఇదే. ఈ నెల 18న జగన్ రెంటపాల పర్యటనకు వెళుతున్న సందర్భంలో జగన్ వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మరణించాడని, అది నిజం సార్. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం చెప్పినట్లు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథుడి రథ చక్రాలు, జగన్మోహన్ రథ చక్రాలు. ఆ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించుకోవాల్సిందే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చక్రాల కింద పడి నలిగి నశించిపోతాడు, కృంగి కృషించిపోతాడు అన్నట్లు. రాసుకోండి, ఇది భవిష్యత్తు రాష్ట్రంలో. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పర్మిషన్ లేకుండా వచ్చాయి జగన్మోహన రథ చక్రాలు. వద్దురా అన్నాను, విన్నావా? ఆ రథ చక్రాల కింద ఒక పేదవాడి ప్రాణం నలిగి నశించిపోయింది. ఆ కుటుంబ భవిష్యత్తు కృంగి కృషించిపోయింది. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. యోగాంధ్ర కార్యక్రమం ముగిశాక ఓ వీడియోని రిలీజ్ చేశారు. రికార్డు ఉందా? యోగాంధ్ర ఫెయిల్ అయిన తర్వాతనే ఇలాంటి వీడియో ఎందుకు బయటకు వచ్చిందంటే నా దగ్గర సమాధానం లేదు. మరెందుకురా నీకు? కానీ ప్రమాదం జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పీ ఏం చెప్పారు? ఆ వృద్ధుణ్ణి ఢీకొట్టింది ఓ ప్రైవేటు వాహనం అని క్లియర్ గా చెప్పారా లేదా? ఎందుకంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు? నేను నాగానే అదనయా, నీ లేవులు అది. రెడ్ బుక్ అమలు చేస్తున్న పోలీసులే ఆ మాట చెప్పాక అంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్ లో ఇంత బుడగున్నట్టు నాలో ఎంతో ఉంది, నువ్వు కొంత చూసావు. పైగా ఎల్లో మీడియా కూడా ఆ పర్యటన మొత్తం కవర్ చేసింది. దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొట్టి వృద్ధుడు మరణించాడని రామోజీరావు ఆత్మ రాసుకొచ్చింది. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, నువ్వు వాడుకో. వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తా. కానీ 3 రోజుల్లోనే మొత్తం తలకిందులైపోయింది. కొత్త వీడియోలు పుట్టుకొచ్చాయి. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. సినిమా కెమెరాలతో షూట్ చేసినట్టుగా, అనుభవంతుడైన కెమెరామెన్ చిత్రీకరించినట్టుగా, చూపించనట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అది ఏఐ జనరేటెడ్ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా? ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఐటీడీపీ ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే అది ఏఐ జనరేటెడ్ వీడియో కాకపోవచ్చు. కానీ ఒరిజినల్ వీడియోనే అయితే నిజంగా జగన్ వాహనం వల్లే ప్రమాదం జరిగి ఉంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేసి చేసుకోని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ కి జైలు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మరి మన కూటమి ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ వీడియోలో ఉన్నది నిజంగా నిజమైతే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే. ఎందుకురా నా జడ్జ్మెంట్ ఎప్పుడు ఇలా ఎడిచి చేస్తుంది? ఎప్పుడు రాంగ్ జడ్జ్మెంట్ లేదంటే జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భజన మొదలు పెట్టాడ్రా నాయనా. పైలట్ వాహనాలు, రో పార్టీ పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. వైఎస్ జగన్ ను భూస్థాపితం చేస్తానన్న బాబు కుట్రలో భాగంగానే దీన్ని అమలు చేశారని భావించాల్సి ఉంటుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన